అమీర్పేటలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అంతా తడిసిముద్దైంది. దాంతో నగరంలోని పలు చోట్ల రహదారులను జలమయమయ్యాయి. తర్వాత ఇక్కడ అమీర్పేటలో ప్రస్తుతం మనం ఉన్నాము. అమీర్పేట నుంచి ఈఎస్ఐ అటువైపు వెళ్ళే ప్రాంతానికి సంబంధించి కూడా రోడ్డు పైన బురద అయితే వచ్చింది. నిన్న వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ అమీర్పేటలో ఎప్పుడు చూసినటువంటి ప్రధాన సమస్య ఏదైతే ఉందో ఇక్కడ దాదాపుగా నిన్న చూస్తే అసలు కారు ప్రయాణిస్తుందా లేదంటే ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోతుంది అన్న పరిస్థితుల్లో దాదాపుగా నడుములోతు వరకు ఇక్కడ వాటర్ చేరి దాని తర్వాత వాటర్ అంతా క్లియర్ అయినప్పటికీ వాటర్ కూడా ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం తెరిచి వాటర్ని ఎంత పంపించడం జరిగింది. అట్లాగే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అట్లాగే హైడ్రా అధికారులు కూడా నిన్న రక్షణ చర్యలు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అమీర్పేట వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ బురద జామ్ అయిన తర్వాత అటు ఇంటికి సంబంధించినటువంటి యజమానులు కానీ లేదంటే ఈ అధికారులు కానీ ఇక్కడైతే సహాయక చర్యలు చేపడుతున్నారు. అక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. జిహెచ్ఎంసీ అధికారులు ఈ రోడ్డు పైన ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఇందులో పేరుకుపోయినటువంటి ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. అట్లాగే ఈ మొత్తం ఇక్కడ చూస్తే కనుక ప్రయాణికులకు సంబంధించి కొద్దిగా వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కాలనీలో. ఎందుకంటే ఇక్కడ ఈ స్కిడ్ అయి పడిపోయే అవకాశాల నేపథ్యంలో వాహనాలు అయితే నెమ్మదిగా కనిపిస్తున్నాయి. ఇటు రహదారి పైన అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మొత్తంగా చూస్తే తెలంగాణలో దాదాపుగా మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే సూచించింది. ఇందులో దక్షిణ తెలంగాణకు భారీ వర్షం ఉండే అవకాశం ఉందని అయితే పేర్కొంది. అట్లాగే దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పి పేర్కొంది. అట్లాగే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈరోజు ఉదయం 6 గంటల వరకు షేర్లింగంపల్లికి సంబంధించి షేర్లింగంపల్లి ఏరియాలో భారీగా వర్షపాతం అయితే నమోదైంది. అట్లాగే అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఆత్మకూరు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు అట్లాగే మిగతా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. అట్లాగే ఇటు రంగారెడ్డి గండిపేటకు సంబంధించి మణికొండలో 12.28, అట్లాగే హైదరాబాద్ ఖైరతాబాద్లో 12.75% వర్షపాతం నమోదైంది. ఇటు ఆ హిమాయత్ సాగర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఒక గేట్ని అయితే ఎత్తి కిందికి జలాలు వదిలేశారు. ఇటు మూసి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే తెలియజేశారు. అట్లాగే ఇటు హైదరాబాద్ నగరానికి అయితే ఇప్పటికీ 6 గంటల వరకు కురిసినటువంటి దానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా ఉండింది. అట్లాగే మొత్తంగా చూస్తే కనుక ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్ననే అధికారులందరికీ కూడా సూచనలు చేశారు. ఎటువంటి ఇబ్బందులున్నా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని. అట్లాగే దానికి సంబంధించి సిఎస్ కూడా నిన్న ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అట్లాగే ఎటువంటి ఇబ్బందులున్నా తమకు తెలియజేయాలని చెప్పి హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ వీళ్ళందరూ కూడా హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.